పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు బెనిఫిట్ షోలకు హైదరాబాద్ లో అనుమతి ఇవ్వకపోవడంపై తలెత్తిన వివాదం అంత సులువుగా సమసిపోయేలా లేదు. దీనిపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ పెడుతున్నారు. తమ ఫ్యామిలీ హీరోని మాత్రమే టార్గెట్ చేసుకుని బెనిఫిట్ షోలకు గండి కొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. గత ఏడాది కాలంలో మెగా హీరోల బెనిఫిట్ షోలకు మాత్రమే అడ్డుకట్ట వేశారని, మిగతా హీరోల సినిమాలకు ఆ ఇబ్బంది తలెత్తలేదని వారు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి హైదరాబాద్ లో ప్రతి పెద్ద సినిమాకు బెనిఫిట్ షోలు పడుతున్నాయి. రవితేజ, సాయిధరం తేజ్ లాంటి హీరోల సినిమాలకు కూడా బెనిఫిట్ షోలు పడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో బెనిఫిట్ షోలు ఆగిపోవడం అన్నది ముందుగా జరిగింది అల్లు అర్జున్ సరైనోడు సినిమాకే. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు ప్లాన్ చేశారు. కానీ పోలీసులు చివరి నిమిషంలో పర్మిషన్ ఇవ్వకపోవడంతో షోలు పడలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ ధృవ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి రాలేదు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150కి కూడా చివరి నిమిషం వరకు సస్పెన్స్ నడిచింది. చివరికి 1-2 థియేటర్లకు మాత్రమే పర్మిషన్ లభించింది. ఇప్పుడు పవన్ సినిమా కాటమరాయుడుకు ముందు 10కి పైగా బెనిఫిట్ షోలు అన్నారు. అయితే ఊరించి చివరికి షోలే లేకుండా చేశారు. అనుమతి నిరాకరించారు. కూకట్పల్లి భ్రమరాంభలో షోను చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడంతో అభిమానులు తెల్లవారుజామున రోడ్డు మీదకు వచ్చి పెద్ద గొడవే చేశారు. ట్రాఫిక్ ను కూడా అడ్డుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. మెగా హీరోల సినిమాలకు ఇలా అడ్డం పడుతూ గౌతమిపుత్ర శాతకర్ణి, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకునే వీలు కల్పించడం, మహేష్ మూవీ బ్రహ్మోత్సవంకు ఉదయమని థియేటర్లలోనూ అదనపు షో వేసుకునేందుకు అనుమతి ఇవ్వడం ఏంటని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ హీరోల సినిమాలకు అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.